పార్టీ నుంచి వచ్చినటువంటి గంజి రామారావు గారిని ఈ సందర్భంగా మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. శ్రీ గంజి రామారావు గారు. పెద్దలు జడా శ్రావణ్ గారికి, అట్లాగే మాజీ మంత్రిని మేడం గారికి, విడుదల రజనీ గారికి, అట్లాగే వచ్చినటువంటి సభకు వచ్చినటువంటి అందరూ నాయకులకి ముందుగా జైభీం తెలియజేస్తూ, ఇక్కడ ఈ ఉద్యమం చేయటం అంటే అంబేద్కరిజాన్ని కాపాడటం. అంబేద్కరిజాన్ని కాపాడటం అంటే రాజ్యాంగాన్ని కాపాడటం. ప్రతి అంబేద్కర్ యొక్క బాధ్యత. కాబట్టి మెడికల్ సీట్లు రాకపోవడం వలన ఒక ఎస్సీ ఎస్టీలకే నష్టం కాదు, దేశంలో ఉన్నటువంటి బహుజనులకి, ఓసీలకి, పేదలకి అందరికీ నష్టమే. కానీ ఈ బాధ్యత బుధాన్ని వేసుకొని నడిపిస్తున్నటువంటి మన జడా శ్రావణ్ గారికి ఈ సందర్భంగా మరి అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. అట్లాగే మరి పీపీపీలు పోరుతోటి మరి రకరకాల పేర్లతోటి ప్రైవేటైజేషన్, పరిశ్రమలు మొత్తం ఒక 2-3 కులాలకే వెళ్తూ ఉన్నాయి. ఈ దేశంలో సమానత్వం దెబ్బతింటా ఉంది, రాజ్యాంగం మూల సూత్రాలకు దెబ్బతింటా ఉంది. అట్లా మూల సూత్రాలు దెబ్బతిన్నప్పుడు స్పందించాల్సింది అంబేద్కర్ మాత్రమే. ఆ విధంగా ప్రతి మారుమూలలో జరిగే ఉద్యమాలకు నాయకత్వం వహించి మీ బాధ్యతలు నెరవేరుస్తామని తెలియజేస్తూ, అట్లాగే పీపీపీలో జరిగేటువంటి ఈ మెడికల్ ప్రైవేటైజేషన్ని పూర్తిగా అందరూ ఎక్కడెక్కడ వ్యతిరేకించాలని కోరుకుంటూ అందరికీ జై భీమ్ తెలియజేస్తా ఉన్నాం. జై భీమ్, జై భారత్. ఊసీకే పార్టీ నుంచి వారి అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చినటువంటి సార్కి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇప్పుడు ఈ సభను ఉద్దేశించి ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి నేతి మహేశ్వరరావు గారిని ఒక 2 నిమిషాలు క్లుప్తంగా మాట్లాడి సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుతున్నాను. దయచేసి విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థులకు సంబంధించిన వాళ్ళు, వచ్చిన వాళ్ళు చాలామంది చాలా సుదూర ప్రాంతాల నుంచి పాపం ట్రైన్లో, బస్సుల్లో ఇప్పుడే వస్తున్నారు. వాళ్ళందరినీ కూడా దయచేసి వేదిక దగ్గరికి రావాల్సిందిగా కోరుతూ, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి కోఆర్డినేటర్ నేతి మహేశ్వరరావు గారిని క్లుప్తంగా 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఇక్కడ వచ్చిన అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ దేశంలో ప్రైవేటు విద్య, ప్రైవేటు వైద్యం, వీటి లక్ష్యం పేదవాడిని వాటికి దూరం చేయటమే. మన రాష్ట్రంలో చూసుకుంటే మొన్న కరోనా సమయంలో 14,000 మంది పైగా చనిపోయిన పరిస్థితి. కారణం వైద్యం అందకనే. విజయవాడలో ఒక్కొక్క హాస్పిటల్, ముఖ్యంగా ఒక్కొక్క పేషెంట్కి 10,000 వసూలు చేసిన పరిస్థితి. అంటే మాఫియా నడుస్తూ ఉంది ఆంధ్రప్రదేశ్లో, ప్రైవేట్ మాఫియా వైద్యంలో. అలాంటి ఈ పరిస్థితులను ప్రభుత్వాలు వర్ణన చేసుకుంటూ వర్కౌట్ చేయాల్సిన పరిస్థితులలో ఈ ప్రభుత్వాలు మళ్ళీ ప్రైవేట్ పరం వెళ్తున్నాయంటే వీళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారంటే గౌతమ్ అదానీ కోసం పనిచేస్తూ ఉన్నారు. గౌతమ్ అదానీ 6,000 కోట్లతో ఏదైతే హాస్పిటల్లోకి ఎంటర్ అవడంతో ఈ గౌతమ్ అదానీ కట్టబెట్టడానికి మొదలుపెట్టిన ఈ మొట్టమొదటి కార్యక్రమమే గవర్నమెంట్ తాలూకా మెడికల్ కాలేజీలను నిర్వహణ చేస్తారన్నట్లు ముందు మొదలుపెట్టి తర్వాత దాన్ని ఇచ్చే విధానం కనపడతా ఉంది. ఇక్కడ నేను ఒక రిపోర్ట్ జనరేట్ చేశా. సో ఆరోగ్యశ్రీ పథకం 2007లో పెడితే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పెట్టిన, ఆ రోజు ఫెసిలిటీస్ లేవు కాబట్టి తాత్కాలికంగా ఉపయోగం ఉంటుందని పెడితే ఈ రోజు వరకు ఆరోగ్యశ్రీ పథకం కింద 25 to 30,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ 30,000 కోట్లు ప్రభుత్వ హాస్పిటల్కి పెట్టే విధానం కాకుండా ప్రైవేటు వ్యక్తులకు దోచిపెట్టిన విధానం మనం చూస్తే మనకు అర్థమవుతూ ఉంది. ఇలా కాకుండా ఆమ్ ఆద్మీ పార్టీ ఢిల్లీ తరహాలో 200 పడకల హాస్పిటల్ ఒక్కొక్క నియోజకవర్గానికి కట్టగలిగితే ఈ మొత్తం బడ్జెట్ కూడా అది కూడా 20,000 కోట్లు అవుతుంది. అంటే సంపూర్ణంగా ప్రజా వైద్యం ప్రజలకు అందే పరిస్థితి ఉంటుంది. రేపు కరోనా లాంటి ఇంకో కరోనా వచ్చినా కూడా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా అవకాశాలు వచ్చే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవేలో ప్రభుత్వం వెళ్లకుండా మళ్ళీ ప్రైవేటు తాలూకు వాళ్ళకి ఇచ్చే విధానం అంటే పేదోడు ఇక్కడ చెప్పాలంటే కులం కాదు. పేదోళ్ళు ఎవరికి కూడా 12 లక్షలు లేదా 20 లక్షలు కట్టి
కాలేజీల్లో చదివే పరిస్థితి ఉండదు. కాబట్టి వీళ్ళందరినీ కూడా చదువు నుంచి ఎలిమినేట్ చేయాలి. చదువు నుంచి ఎలిమినేట్ చేసి ఉన్నత వర్గాల కోసం పనిచేయాలి. మొన్న చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ మనిషి 120 సంవత్సరాలు బతకటానికి ఆలోచిస్తున్నామంటే ఎస్, మీరు ఆలోచిస్తున్నారు. ఇది గౌతమ్ అదాని లాంటి వాళ్ళకి ఇస్తే డెఫినెట్గా గౌతమ్ అదాని ఉన్నత వర్గాలు 120 సంవత్సరాలు ఎలా బతకాలో ఆ యాంగిల్లో ఆలోచించే విధానం ఉంటుంది. కాబట్టి రాష్ట్రంలో ఉన్న హాస్పిటల్లన్నీ కూడా, ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రులన్నీ కూడా ఈ సిండికేట్ కిందకి వెళ్ళే పరిస్థితి వస్తే ఈ రాజకీయ సిండికేట్, ముఖ్యంగా డబ్బులతో నడిచి ఈ రాజకీయ సిండికేట్ కంట్రోల్లోకి ప్రజల భద్రత వెళ్ళిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి అవేలో ప్రజలందరూ కూడా ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇదే కావాలి. సంక్షేమ పథకాలు వద్దు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మాకు ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు కూడా వద్దు. మాకు ఓన్లీ ఉచిత విద్య కావాలి, ప్రజా వైద్యం, ప్రజా తాలూకా విద్య కావాలి. ఈ రెండే సంక్షేమాలు అన్నట్లు ప్రతి ఒక్కరు కూడా గలమిప్పి ప్రశ్నించగలిగితే ప్రభుత్వాలు ఆలోచిస్తాయని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. మహేశ్వర గారు అలాగే దళితుల కోసం ఎప్పటికప్పుడు తనకున్న రాజకీయ ప్రయోజనాలను కూడా పక్కన పెట్టి వర్క్ చేసేటువంటి మనకున్నటువంటి ఒక నాయకుల్లో విక్టర్ ప్రసాద్ గారు ఒకరు, మాజీ SC/ST కమిషన్ చైర్మన్. వారిని కూడా వచ్చి ఒక 2 నిమిషాలు ఈ సభను ఉద్దేశించి మాట్లాడి సంఘీభావం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ఎందుకంటే మాట్లాడేవాళ్ళు SC, ST, BC మైనారిటీ